మొన్న 6వ తారీఖున జరిగినటువంటి సభలో వరంగల్ సభలో కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. అంటే మీరన్న మాటలే రైతు బంధు ఎగ్గొట్టిన బట్టబాజిగాడెవడు, ఇవ్వకపోవడానికి మేమన్నా దివానగాడమా అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు నువ్వు దివానగాడివా లేకపోతే హౌలాగాడివా, ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడారు. ఎందుకు అంటే దీని మీద ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మీద ఇది ఈ రకమైనటువంటి బురజల్లే కార్యక్రమం చేస్తారని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏదైనా విషయం ఉంటే దాని గురించి క్లారిటీగా ఎవరికి రావట్లే. రేవంత్ రెడ్డిని పట్టుకుని కేటీఆర్ మాట్లాడుతుంటే మరి ఎందుకు ఎవరు స్పందించట్లేదు? ఎందుకు స్పందించలేదు? అందరం స్పందించాము. అన్ని వీడియోలు తీసి చూసుకోవచ్చు. వాడు దిక్కుమాలినోడు, దరిద్రుడు, అష్టదరిద్రుడు, నిష్టదరిద్రుడు, నిక్రోషుడు, వానికి ఉన్నటువంటి దరిద్రం, వానికి పట్టినటువంటి శని, వానికి వాళ్ళ చెల్లెలే వానికి పట్టినటువంటి శని. తెలంగాణ ప్రజలు చీకొట్టి తూకొట్టి ఊసి మొత్తం వాడిని ఈరోజు అష్టదరిద్రుడు అని తీసుకొని పోయి 100 ఫీట్ల గోతు దొవ్వి అందులో పాతి పెట్టినా కూడా వానికి సిగ్గుచరం లేదు. ఇంకా అరుస్తూనే ఉంటాడు. రోడ్డు మీద పోయే పిచ్చి కుక్క అరిసినట్లు అరుస్తాడు. వాళ్ళ హయాంలో రోడ్ల మీద పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి చూడు. అప్పుడు ఎంతోమందికి హాని చేసినాయి పిచ్చి కుక్క. ఆ పిచ్చి కుక్కలన్నిటికీ ఈరోజు మేము ఒక ఇది తీసుకొని వచ్చినాము. ఈ పిచ్చి కుక్క రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఇక ఇప్పుడు వీడు తిరుగుతున్నాడు. ఇక అవి అయిపోయినాయి. ఇక జంతు జాతి అయిపోయింది. మానవ జాతి పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడు. వీనికి నేనేమంటున్నా, రేవంత్ రెడ్డిని అనే ముందు వీడికి కుక్క వాళ్ళ నాన్నని తిట్టాల్సినటువంటివి అన్నీ వాడు చేసిన అన్నీ వాళ్ళ కుటుంబం చేసినటువంటి దగ అంతా రేవంత్ రెడ్డి గారి మీద వేస్తున్నాడు. రైతు భరోసా ఇయ్యలేదారా దుర్మార్గుడు కూడా? ఏకకాలంలో 9,000 కోట్ల రూపాయలు 9వ తారీఖు నాడు చెప్పండి, నేను చెప్తా ఇను. రైతు భరోసా 9,000 కోట్ల రూపాయల్ని 9 గంటలలో ఇచ్చిండు తెలంగాణ ప్రజలకి. రైతు భరోసాది, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు. నువ్వు దగా చేసిన తెలంగాణలో 8.5 లక్షల కోట్ల అప్పు పెట్టిన తెలంగాణలో రూపాయి లేకుండా చేసినటువంటి తెలంగాణలో రైతులు బాగుండాలి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన రాజ్యం బాగుండదు, వ్యవసాయం బాగుండదని ఈరోజు మా ప్రభుత్వము రైతులకి కష్టం వచ్చినా కూడా రైతులకు 21,000 కోట్ల రూపాయలు, సుమారుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక్కొక్కరికి ఉన్నటువంటి కుటుంబానికి రుణమాఫీ చేస్తే దేశంలో ఆర్థికంగా బాగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా చేయనటువంటి పనిని 28 రాష్ట్రాలలో ఏకైక రాష్ట్రం తెలంగాణ కొత్తగా ఏర్పడి మాకు అప్పుతో పాటు ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఈరోజు 21,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినాం. కళ్ళు కబోదలు ఎత్తుకపోయినా, కండ్లలో ఏమన్నా ఇవి కొట్టినరా నీకు, ఇంకేమన్నా నీ బతుకుల మన్ను పోయ్యా. నేను ఎన్ని తిట్టినా కూడా వీడికి సిగ్గులేచారు. ఎన్ని తిట్టినా ఈరోజు తిడితే ఇక్కడ ఉమ్మిస్తే ఇక్కడ దూడ్చుకొని ఇక్కడ నుంచి మాట్లాడతాడు. వెనకాల నుంచి 2 ముంగలికెళ్ళి మాట్లాడతాడు. ఏం సవాల్ చేస్తాడు? ఒక్క ఊర్లోనైనా 100% రుణమాఫీ జరిగిందని చెప్పి రాజకీయ అరే దరిద్రుడా, టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇయ్యలేదు అని కూడా చెప్పినాం మేము. వాళ్ళ పేర్లు తప్పుబడి, ఇనీషియల్ తప్పుబడి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి లోన్లలో ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇవ్వలేదని చెప్పినాం. 21,000 కోట్లు ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. 21,000 కోట్లు పూర్తి స్థాయిలో ₹1 కూడా తగ్గకుండా 21,000 కోట్లకు పైగా ఇచ్చినాము. తగ్గకుండా రుణమాఫీ జరిగింటే నువ్వేం చేస్తావు నాకు చెప్పాలి. మీ అయ్య 10 ఏళ్ళు పరిపాలిస్తే ₹1,00,000 రుణమాఫీ చేయలేదు కదరా దరిద్రుడు. ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసుకొని తిన్నారు కదరా ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి. 1,000 కోట్ల ఆదాయం ఇచ్చే బంగారు బాతు నమ్ముకున్నారు కదరా మీరు దరిద్రుడు. మా హయ్యాల్లో ఆగు నేను అన్ని చెప్తాను. నువ్వు చెప్పాల్సిన క్వశ్చన్స్ అడగాల్సిన ఏ ఉండవు, నాకు అన్ని ఆన్సర్లు నేనే చెప్తా. ఔటర్ ఓఆర్ఆర్ వేయించింది మేము, అమ్ముకుంది దొబ్బేసింది నువ్వు. మేము అప్పులు చేస్తున్నాము, అమ్ముతున్నాము అంటే దరిద్రులు చేసిన అప్పులకి 3.5 లక్షల కోట్లు వడ్డీలు కట్టినాం ఇప్పటిదాకా. మీరు చేసిన పాపానికి వడ్డీలు కడుతున్నాం. ఏం అవసరం ఉంది? నీకు రవికి ఏం అవసరం ఉంది? కెమెరామ్యాన్కి అవసరం ఏముంది? కల్వ సుజాతకు అవసరం ఏముంది? ఇక్కడ గాంధీ బోర్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎందుకు అప్పు పడ్డది మా నెత్తి మీద? 2 లక్షల రూపాయలు మా నెత్తి మీద అప్పు పడితే, తెలంగాణ ప్రజలు 2 లక్షలకు పైగా అప్పు మా నెత్తి మీద పడితే, ఈ భారం ప్రభుత్వం మీద పడితే ఎందుకు కట్టాలి? గుడ్డలు కూడా తీసి నువ్వు దోచుకున్న దోపిడీ చేసిన అన్నీ నువ్వు సొంతంగా ఎయిర్ప్లేనో, నీ సొంతంగా అమెరికాలో దుబాయ్లో నీ ఇన్వెస్ట్మెంటో కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకొని వస్తే అప్పుడు నీ కుక్క లాంటి మాటలు బయటికి వస్తాయి. ఏమైతే తెలుస్తుంది. అప్పుడు 3.5 లక్షల కోట్ల వడ్డీ కట్టించిన దరిద్రుడా ఇప్పటిదాకా బాగా మింగేసిర్రు, శాంతం నాకేసిర్రు తెలంగాణని. ఇక ఇంకేం మిగిలిందని రేవంత్ రెడ్డిని తిట్టడం తప్పించి ఇంకేం మిగిలిందిరా దరిద్రుడా?
అంటే మీరేమో వాళ్ళనేమో ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు అంటున్నారు, వాళ్ళేమో ఈ ప్రభుత్వ ఆస్తులని మీరు కూడా అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. ఎక్కడ్రా దరిద్రుడా, ఇప్పటికే చెప్పిన కదా, మేము నీకు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చి ధనిక రాష్ట్రం చేతిలో పెడితే 72,000 కోట్లు మాత్రమే 75 ఏళ్లలో అప్పు జరిగితే మీ అయ్య వచ్చినాక 8.5 లక్షల కోట్ల అప్పు జరిగింది. 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 70,000 కోట్ల అప్పు కాలేదు. నీ అయ్య నువ్వు ఒక్కోడు ఇద్దరు కలిసి కొత్త సంస్కరణలు లేకపోతే, కొత్త ప్రాజెక్టులు లేకపోతే తెచ్చిన 2 వాళ్ళ చెల్లెలే చెప్తుంది కదా, 1,82,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ పేరు మీద, కాళేశ్వరం పేరు మీద, లేదా మహబూబ్ నగర్ ఎత్తిపోతల మీద పెట్టిండ్రు. దానికి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు రాలేదు అని స్వయాన నీ చెల్లెలు అడుగుతుంది కదా. ఇవన్నీ మీ చెల్లెలకు తిట్టే తిట్లు మా రేవంత్ రెడ్డికి ఎందుకు తిడుతున్నావు? మీ చెల్లెలు అడుగుతున్నది, మీ చెల్లెల్ని తిట్టు దమ్ముంటే. మీ చెల్లెలు చెప్పిన మాటలు తప్పు అని ఒప్పుకో మీ చెల్లెలు ముంగల. మేము చేసింది కరెక్టు, మేము అభివృద్ధి చేసినాము, తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్దగా ఆదాయం తీసుకొచ్చే పనులు మేము చేసినాము, కొత్త వనరుల్ని తెచ్చినాము, కొత్త ఐఐటీలు తీసుకొచ్చినాము, కొత్తగా కేంద్రంతో కొట్లాడి పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ నిర్మాణం చేసినాము. దానివల్ల 8,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయని చెప్పురా నీకు దమ్ము ఉంటే. అది శాత కాదు, అభివృద్ధి చేసారంట. ఇప్పుడు కాదంటే ఫ్రూట్స్ 30 ఏళ్ళు అయినాక ఇస్తుందంట. వీళ్ళు పొందా 30 ఏళ్ల వరకు 30 లక్షల కోట్లు కట్టాల్సిన వడ్డీ వస్తుంది వీడు చేసిన పనికి, పాపం పనికి. మేం కాదు, ఇంకా 2 తరాలైనా ఈ వడ్డీలు కట్టే బతికే పట్టింది మాకు. మీరు 27 నెలల్లో 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, నెలకు వచ్చే 18,500 కోట్లు. ఒక నిమిషం, క్లియర్ గా అసెంబ్లీలోనే ఇచ్చిండ్రు. 3,47,000 కోట్ల రూపాయలు ఈ దరిద్రులు చేసిన వడ్డీలు కట్టినము, అసలు వడ్డీలు అని చెప్పారు. మిగతాది 15,000 17,000 కోట్లు. 18,500 కోట్లు రాష్ట్రం నుంచి ఆదాయం వస్తుంది. ఆగో అన్ని క్లియర్ గా చెప్పారు. మళ్ళా నన్ను అడిగి నువ్వు అర్ధగంట ఇంటర్వ్యూ తీసుకుంటే ఎట్టయితది? అందులో వాడు దరిద్రుడు, అష్టదరిద్రుడు, నికృష్టుడు వాడు అడిగితే ఆన్సర్ కాదు. మీలాంటి వాళ్ళకి ఆల్రెడీ ఆగండి ఒక్క నిమిషం. ప్రతిపక్షంలో ఉంటే వాడికి ఆల్రెడీ వాళ్ళ అయ్యా అసెంబ్లీకి రాడు, ఆడ చెప్పిన సమాధానాలు వినరు. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు 18,000 కోట్లకు జీతాలు ఎన్ని పోతాయి, ప్రభుత్వ సంస్థలు నడవడానికి ఎంత అవుతాయి, ఏం మిగులుతున్నది, 1 రూపాయి కూడా మిగులుతలేదు. నేను ఏమన్నా కొత్తవి తీసుకొని వచ్చినా దానికి పెట్టుబడి కావాలన్నా, దానికి ఏదైనా కొత్త ఏమన్నా చేయాలంటే అసలు ఎక్కడ కూడా రూపాయి లేదు, నన్ను నమ్ముకుంటే కూడా రూపాయి దొరకదు అని రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పడానికి ఈ దరిద్రుడు మళ్ళీ అడిగితే నిజాలు ఆన్సర్ చెప్తారు. వీడికి వీడు మిగిల్చినాయి అన్ని, వీడు మిగిల్చినాయి గొయ్యి దొవ్వి గొయ్యిలో బాత పెట్టినాయి అన్ని తీసుకొని పోతుండ్రు రేవంత్ రెడ్డి. వీడు దాచిపెట్టినాయి గొయ్యిలలో ఉన్నాయి కదా. లేదు బ్యాంక్ లాకర్లలో సరిపోవు, గొయ్యిలు పెద్ద తొవ్వి వాళ్ళ అయ్యా వాడు పాతి పెట్టిన డబ్బులన్నీ అది అడ్రస్ ఇచ్చిండు. అడ్రస్లోకి వెళ్ళి రోజు ఒక సూట్ కేసు తీసుకొని పోయి ఢిల్లీకి పోయేసి వస్తున్నాడు రేవంత్ రెడ్డి. సిగ్గుమాలినోడు వాడు, పనికి మాలినోడు వాడు అడిగిన అన్ని మీరు నన్ను అడుగుతారు. వాడు పిచ్చోడు, వాడిని తీసుకొని పోయి ఎర్రగడ్డ హాస్పిటల్లో వేయాలి. మేము కట్టించిన ఎర్రగడ్డ హాస్పిటల్లో, వాడిని తీసుకొని పోయి కరెంట్ షాట్లు గట్టిగా ఇట్లాంటి వైర్లు పెద్ద పెట్టాలి, కేబుల్ వైర్లు పెట్టి కరెంట్ చెప్పుతో కొట్టు అన్నాడు. సిగ్గుదప్పినోనికి వానికి చెప్పు తీసుకొని రొచ్చులు అద్ది నేను కొడతా అంటున్నానికి. ఆడు పోయి మేనేజ్ చేసి సూట్ కేసులు అందించి క్లీన్ సీట్ తెచ్చుకుంటే అయిపోతుందా? వాళ్ళ చెల్లెలకి చెప్పమని, చెప్పు తీసుకొని వాళ్ళ చెల్లెల్ని కొట్టమని. ఫస్ట్ వాళ్ళ చెల్లెలే చెప్పింది కదా అవినీతి అయింది అలా అని. చెప్పిందా లేదా? మేము ఫస్ట్ చెప్పినాం, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా చెప్తుంది కదా. రోజు పొద్దుగాలు లేస్తే మైకులు పట్టుకొని వాళ్ళ చెల్లెలు కాళేశ్వరం అవినీతి గురించి చెప్తున్నారు. మేం కాదు, సిబిఐ చేతిలో పెట్టని బండి సంజయ్ మైకులు పట్టుకొని వాళ్ళరే, కిషన్ రెడ్డి మైకులు పట్టుకొని వాళ్ళరే, మాకు ఇస్తలేరు, కుమ్మక్క అయిపోయారు, టీఆర్ఎస్ వాళ్ళతో పైసలు తిన్నారు, మాకు ఇస్తలేరు ఈ కేసు అంటే ఇచ్చినాం. ఇస్తే విచారణ చేయని ఇస్తే వాళ్ళు ఏం పీకుతున్నారు? 3 సార్లు 4 సార్లు రేవంత్ రెడ్డి గారు వాళ్ళని విచారణ కోసం ఆదేశాలు ఇవ్వమని లెటర్లు రాస్తున్నారు. ఎందుకు చేస్తలేరు వాళ్ళు? అంటే మీరు కుమ్మక్క ఈరోజు మా మీద అంటారా? ఆ రోజు ఇయ్యండి సిబిఐకి ఇయ్యండి అన్నారు కదా. సిబిఐకి ఇచ్చినాక ఏం బిక్తుంది? సిబిఐ ఎవరి చేతిలో ఉంది? కేంద్రం చేతిలో ఉందా, రాష్ట్రం చేతిలో ఉందా? వాళ్ళు విచారణ చేయాలి కదా. మేము మొత్తం రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాం, శిక్ష చేయాల్సింది ఒకటే కదా. మేము చెప్తూనే ఉన్నాం వేగవంతం ఎవరు చేయాలి, మా రిపోర్ట్ అంతా తయారు చేసి వాళ్ళ చేతిలో పెట్టినాం. శిక్ష ఎవరు ఇవ్వాలి? సిబిఐ కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు సిబిఐ శిక్ష చేయాలి కదా. మరి ఆ సిబిఐ ఎవరి చేతిలో ఉంది? మొన్న క్లీన్ సీట్ ఎవరు ఇచ్చిండ్రు? మాత్రం వాళ్ళకు తెలుసు. ఇద్దరికి మూటలు 10 ఏళ్ళు చదివిన వాళ్ళకి తెలుసు, రహస్యం దేవుడికి తెలుసు. అది